షర్ట్ కాలర్ మోడల్ ఫ్రంట్ స్లిట్ లో ఈ రోజు కుర్తీ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు చూద్దాము. దానికోసమే 2.5 మీటర్ల క్లాత్ ని ఇలా లెంత్ వైజ్ లో ఫోల్డింగ్ అనేది చేశాను. ఈ ఫోల్డింగ్ ఎలా చేయాలో నేను ఒక పేపర్ మీద రఫ్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు 2.5 మీటర్ల క్లాత్ ఇదే అనుకోండి. దీనిని ఇలా హాఫ్ లో ఫోల్డింగ్ చేసుకోవాలి లెంత్ వైజ్ లో. ఆ తర్వాత మరో హాఫ్ లో ఇలా మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఫ్రంట్కి వేరే బ్యాక్కి వేరే మనము కటింగ్ అనేది చేసుకుంటాము. మన లెంత్కి సరిపడంగా మిగిలిన క్లాత్ ఈ విధంగా కింది సైడ్కి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడైతే ఫోల్డింగ్స్ ఉంటున్నాయో అటు సైడు ఇప్పుడు చూయించే విధంగా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సైడ్ క్లాత్ మిగిలి ఉంటుంది కదా, ఇక్కడ నేను స్లీవ్స్ అనేది కట్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ సైడ్ ఉంటున్న క్లాత్లో పై 2 లేయర్స్లో నేను ఈ యొక్క కాలర్ అనేది కటింగ్ చేస్తాను. ఈ విధంగా నేను రఫ్లో కటింగ్ అనేది చెప్తున్నాను. తర్వాత ఇలా మనము మార్కింగ్ వేయంగా ఇంకా కింది సైడ్ మిగిలిన ఈ యొక్క క్లాత్లో నుంచి ఫ్రంట్ సైడ్ స్లిట్ కోసమే ఈ యొక్క క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా నేను రఫ్లో చెప్పాను. ఇప్పుడు క్లాత్ మీద చూపిస్తాను ఎలా కటింగ్ చేయాలి అనేది. మరి స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. ఇప్పుడు మీకు ఎలా అయితే చెప్పానో అదే విధంగా లెంత్ వైజ్లో ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇప్పుడు లెంత్ ఎంత ఉంటే దానికంటే 1.5 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ 45 లెంత్ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి మనము కాలర్ నెక్ కాబట్టి కాలర్ ఎంత ఉంటే అంత మార్కింగ్ వేసుకోవాలి. నేను 7.5 ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా మరి డౌన్ కూడా నేను అదే విధంగా 7.5 ఇస్తున్నాను. మీరు ఎంతైతే తీసుకుంటారో రెగ్యులర్గా దానికంటే ఒక ½ ఇంచ్ ఎక్కువగానే తీసుకోండి. ఇది కాలర్ కాబట్టి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇదే విధంగా స్ట్రైట్గా పెట్టుకుంటూ 15 ఇంచెస్కి నడుము యొక్క మార్కింగు, 21 ఇంచెస్కి హిప్ యొక్క మార్కింగ్ వేసుకోవాలి. ఎక్కడైతే ఆర్మ్ యొక్క డౌన్ మనము క్లోజ్ చేసామో అక్కడ చెస్ట్కి 4వ భాగం ఇచ్చుకొని 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి. తర్వాత 15 ఇంచెస్ లెంత్లో ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా నడుముకి 4వ భాగం ఇచ్చుకొని 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి. నా మెజర్మెంట్ ప్రకారంగా 4వ భాగం వచ్చేసి 9.5 వచ్చింది. ఇక్కడ హిప్ దగ్గర కూడా మీరు ఎంతైతే ఉంటే దానికి 4వ భాగం తీసుకోవాలి రౌండ్లో మెజర్మెంట్ చేసుకొని. ఇక్కడ నేను 46 అయితే దానికి 1 ఇంచ్ లూజింగ్లో 47కి ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను. 47లో 4వ భాగం తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను 1.5 ఇంచులే ఎక్స్ట్రా అనేది ఇస్తున్నాను. ఎందుకంటే ఇది ఏ లైన్ కుర్తీ కాబట్టి మనము ఈ హిప్ దగ్గర నుంచి కింది సైడ్ వరకు క్రాస్గా తీసుకెళ్తాము కాబట్టి ఈ విధంగా మనము మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ హిప్ దగ్గర మనము కటింగ్ ఒక మార్కింగ్ వేసాం కదా, ఇలా చూయించే విధంగా టేప్ని మీకు ఎంతైతే క్లాత్ ఉంటుందో అంతకి ఈ విధంగా క్రాస్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. నేను ఇంతవరకే దాన్ని ఫోల్డింగ్ చేశాను కదా, ఇప్పుడు అక్కడి నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా ఇక్కడ మనం కొంచెం రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. లేకపోతే ఇక్కడ సైడు కింది సైడ్ మనకు వేలాడుతున్నట్లు ఉంటుంది. తర్వాత ఆర్మ్ దగ్గర మనము లైన్ వేసుకున్నాం కదా, దానికంటే 1 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా చూయించే విధంగా క్రాస్లో మార్కింగ్ వేసుకోండి. మనం ముందుగా వేసుకున్న మార్కింగ్లో ఈ యొక్క బ్యాక్ యొక్క రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ½ ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ వేసుకుంటూ ఇక్కడ మనము ఫ్రంట్ కోసమే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనము ముందుగా ఈ యొక్క బ్యాక్ యొక్క ఆర్మ్ యొక్క మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని ప్రకారంగా కటింగ్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఒక పీస్ని మటుకు ఫ్రంట్కు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ యొక్క వెడల్పు అంటే నెక్ విడ్త్ వచ్చేసి నేను 3.5 ఇంచులు తీసుకుంటున్నాను కాలర్ కాబట్టి. ఇలా 3.5కు ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఫ్రంట్ యొక్క నెక్ డీప్నెస్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు కొంచెం మీకు టైట్గా కనుక కావాలి అంటే 3.5 తీసుకోండి. ఆ తర్వాత బ్యాక్ యొక్క మార్కింగ్ కూడా నేను ఇక్కడే వేస్తున్నాను. అది వచ్చేసి ½ ఇంచే తీసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా నేను కింది సైడు ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారంగా కట్ చేసి బ్యాక్ యొక్క ఆర్మ్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత పై సైడ్ ఫోల్డింగ్ని కూడా ఇలా ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నెక్కులు అనేవి కూడా కటింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా ఆర్మ్ యొక్క
లోపల సైడ్కి ఫ్రంట్ ఉంటుంది కదా, అది కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఏదైతే కట్ మార్క్ ఉందో దానికి పై సైడ్కి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ మీరు స్లీవ్ కొంచెం జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా నేను మార్కింగ్ వేసుకున్న తర్వాత ఏదైతే మార్కింగ్ వేసానో అక్కడి సైడ్ నుంచి డ్రెస్ యొక్క బ్యాక్ యొక్క పీస్ని తీసుకుంటూ ఈ విధంగా మనము మెజర్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ ఎంత కావాలో మనకి ఈ విధంగా ఈజీగా అర్థమైపోతుంది. ఆ తర్వాత టేప్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది. తర్వాత ఇలా కొంచెం చూడండి చూయించే విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలి, స్లీవ్ యొక్క షేప్ ఇక్కడ. ఆ తర్వాత స్లీవ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ 10.5 ఉంటుందండి. మీరు కావాలంటే కొంచెం జాయింట్ అనేది చేసుకోండి, మీకు ఇంకా లెంత్ ఎక్కువగా కావాలి అనుకుంటే. తర్వాత ఇక్కడ బాటమ్ వచ్చేసి 6.5 చూయించే విధంగా 1.5 ఇంచులు ఇక్కడ కూడా ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకున్నాను. స్లీవ్ కటింగ్ అనేది ఈ విధంగా చేస్తున్నాను. ఇక్కడ 3/4 కనుక తీసుకుంటే బాగుంటుంది. మీకు కనుక క్లాత్ ఎక్కువగా మిగిలితే 3/4 స్లీవ్స్ అయినా తీసుకోండి. కట్ చేసిన స్లీవ్స్ని ఇలా రెండింటిని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ సైడ్ డీప్నెస్ కోసమే కొంచెం ఇలా కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత చాక్ మార్క్తో ఇలా రఫ్గా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇది ఫ్రంట్ సైడ్ అని మనకు కుట్టేటప్పుడు గుర్తుంటుంది. తర్వాత ఇప్పుడు నెక్కులు కూడా కట్ చేసుకోవాలి. నేనైతే నెక్స్ తర్వాత కట్ చేస్తున్నాను, మీరైతే ఇప్పుడే కటింగ్ చేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఫ్రంట్కి ముందు సైడు ఇలా నేను సెంటర్లో ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్లిట్ కుడుతున్నాను. తర్వాత డ్రెస్ని ఈ యొక్క ఫ్రంట్ పీసెస్ని రెండింటిని ఇలా ఎదురెదురుగా ఉంచుకున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పులో ఇలా ఒక క్లాత్ తీసుకున్నాను, స్ట్రైట్గా ఉండే స్ట్రిప్ని. ఇక్కడ సైడ్ పై సైడ్ నుంచి ఇలా స్టిచ్ వేసుకొని ఇలా లోపల సైడ్కి తిప్పుకుంటూ స్టిచ్ ఏదైతే వేసామో దాన్ని కవర్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనము 1 ఇంచు బయటకు వచ్చేటట్టుగా మనం ఇక్కడ ఈ యొక్క ప్లాకెట్ని మనము రెడీ చేసుకోవాలి, కాజాల పట్టిలాగా. తర్వాత 2 ఇంచెస్ వెడల్పులో ఇంకొక క్లాత్ తీసుకున్నాను. పై సైడ్ నుంచి ఇలా స్టిచ్ వేసుకొని కుట్టిన ఈ యొక్క స్ట్రిప్ను మొత్తానికి లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సైడ్ క్లాత్ బయటకు రాకుండా మొత్తం ఫోల్డింగ్ లోపల సైడ్కి చేసుకోవాలి. మీకు ఏ విధంగా అయితే చెప్పానో అదేవిధంగా కాజాల పట్టి, హుక్స్ల పట్టి లాగా ఇక్కడ నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను. అయితే నేను ముందుగా నెక్ కట్ చేయలేదు కదా, అందుకే నేను ఇప్పుడు నెక్స్ అనేవి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ కోసమే 2 ఫ్రంట్, ఆ తర్వాత బ్యాక్ కోసమే ఈ యొక్క 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ 3.5కి ఒక మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ బ్యాక్ యొక్క షేప్ ప్రకారంగా బ్యాక్ పీస్కి కటింగ్ అనేది చేస్తున్నాను. మీరు కటింగ్ చేసేటప్పుడే కనుక చేసుకున్నారంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ యొక్క ప్లాకెట్స్ ఏవైతే కుట్టామో ఇలా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేస్తున్నాను. మీరు ఎంతైతే మార్కింగ్ వేస్తారో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకోండి, లేకపోతే మనకు నెక్ అనేది కింది సైడ్కి రావాలి కాబట్టి, డ్రెస్ ఈజీగా కిందికి వెళ్ళాలి కాబట్టి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 30 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసి ఇప్పుడు 8 ఇంచెస్ నుంచి 30 ఇంచెస్ వరకు ఇలా పెట్టుకుంటూ ఇంతవరకు మనము స్టిచ్చింగ్ వేసి ఇక్కడ ఆపాలి. ఆ తర్వాత ఇలా ఫ్రంట్ సైడ్ మనము స్లిట్ అనేది ఉంచుకోవాలి ఓపెన్లో. ఈ విధంగా మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ యొక్క పీస్ని ఫ్రంట్ పీస్ మీదకి ఈ విధంగా పెట్టుకుంటూ షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. అయితే మీరు కాలర్ కుట్టేటప్పుడు మీకు కనుక ఇబ్బంది అనుకుంటే ఈ యొక్క ఫ్రంట్ యొక్క ఓపెన్స్ మనం ఇప్పుడు కుట్టుకున్నాం కదా, అవనేది మీరు కాలర్ కుట్టిన తర్వాత అయినా సరే కుట్టుకోవచ్చు. తర్వాత షోల్డర్ అటాచ్మెంట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా షోల్డర్ అటాచ్మెంట్ చేశాను. ఇక్కడ కూడా నేను ఈ యొక్క ప్లాకెట్ని స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు కాలర్కి ఎంత మనము ఈ యొక్క నెక్ ఉండే మనము మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. అయితే కుట్టిన ప్లాకెట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్లాకెట్ని వదిలిపెట్టుకుంటూ మనము ఈ యొక్క మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ సైడ్ నుంచి చూయించే విధంగా చూడండి, నేను ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. టేప్ని జాగ్రత్తగా ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అది కూడా మనకు ఈ యొక్క ప్లాకెట్ వరకే, అంతవరకు మనం మెజర్ చేసుకోవాలి. నాకైతే 21 వచ్చిందండి.
21 ఇంచెస్కి ఇలా లెంత్లో క్లాత్ తీసుకున్నాను. 3 ఇంచెస్ వెడల్పులో 2 పీసెస్ తీసుకున్నాను. 21లో హాఫ్ అంటే 10.5 అండి. 10.5కి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను. తర్వాత స్టిచ్చెస్ కోసమే ఇంకొక హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఏదైతే మార్కింగ్ వేసామో దానికంటే 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా చూసుకోండి. దీని యొక్క విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని ఇలా చూయించే విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఒక పావించి లోపలికి ఒక మార్కింగ్ ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకోండి. అదేవిధంగా ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కొంచెం ఒక పావించి లోపలికి ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇలా తర్వాత కటింగ్ అనేది ఇదే విధంగా చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కూడా కొంచెం రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి, ఎక్కువ వద్దండి, ఒక పావించి అయితే సరిపోతుంది. ఇలా మనము కటింగ్ చేసుకున్నాము చూడండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత కాలర్ షేప్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ వేస్తాను చూడండి. ఇటు సైడ్ కార్నర్లు ఉంటున్నాయి కదా, కార్నర్ కిందికి ఇలా పెట్టుకుంటూ అక్కర్ సైడ్ నుంచి అంతవరకు హాఫ్ ఇంచ్ మనము ఎంతైతే స్టిచ్ మార్జిన్ వదులుకున్నామో అంతవరకు మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత కింది సైడు ఈ విధంగా హాఫ్ ఇంచ్ తేడాలో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. అయితే మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ యొక్క సెంటర్ మార్క్లో మన యొక్క కాలర్ యొక్క విడ్త్ ఇక్కడ వచ్చిందో లేదో చూసుకోవాలి. ఎక్స్ట్రాగా క్లాత్ లేకుండా చూసుకోండి. ఇలా నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను. కార్నర్లో కొంచెం క్రాస్గా క్లాత్ని కట్ చేసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న కట్ మార్క్స్ అనేది ఇచ్చుకుంటున్నాను. మనకు కాలర్ అనేది ముడతలు లేకుండా ఉంటుంది, ఈజీగా కూడా టర్న్ అవుతుంది. తర్వాత ఇలా తిప్పుకుంటూ కార్నర్లో ఈ సీజర్తో కొంచెం కార్నర్ని ఇలా నోక్లా వచ్చేటట్టుగా మనము కొంచెం సీజర్తో ప్రెస్ చేయాలి. తర్వాత మీరు వేరే క్లాత్ కనుకైతే ఐరన్ చేసుకోండి, ఇంకా స్టిఫ్గా బాగా కనపడుతుంది. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ యొక్క పీస్ని తీసుకుంటూ పై సైడ్ నుంచే ఈ యొక్క ప్లాకెట్ను వదిలిపెట్టుకొని చూయించే విధంగా ఏ విధంగా అయితే నేను చూయిస్తున్నానో అదే విధంగా దీన్ని ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ప్లాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వదిలిపెట్టుకోవాలి. చూడండి, మిషన్ మీద చూపిస్తున్నాను. ఈ విధంగా ముందు ప్లాకెట్కి వదిలిపెట్టుకుంటూ ఆ తర్వాత కాలర్ అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలి. అయితే కాలర్ ఎక్కడే కానీ లాగకూడదండి. డ్రెస్ కానీ కాలర్ కానీ ఏది లాగకుండా ఫ్రీ హ్యాండ్తోనే మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో రౌండ్ కాలర్, ఫ్లాట్ కాలర్, హాఫ్ కాలర్ ఇలా ఆ కాలర్వి చాలా ఈజీ మెథడ్లో చూపించానండి. ఆ యొక్క వీడియోస్ కూడా చూడండి. లింక్ అయితే లాస్ట్లో ప్లేలిస్ట్ యొక్క లింక్ అయితే ఇస్తాను. తర్వాత చూడండి, ఈ విధంగా నేను ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. తర్వాత ఇలాంటి క్లాత్ తీసుకున్నానండి. ఇది స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోండి. 1.5 ఇంచుల వెడల్పులో ఉంటే ఇలాంటి క్లాత్ తీసుకుంటూ ఇప్పుడు మనం ఏదైతే కాలర్ కుట్టామో సేమ్ మళ్ళీ పై సైడ్ నుంచి ప్లాకెట్ కంటే ఒక హాఫ్ ఇంచు క్లాత్ని ముందు సైడ్కి ఈ విధంగా ఉంచుకుంటూ అలా ముందుకు ఉంచుకున్న క్లాత్ని లోపల సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఏదైతే స్టిచ్చింగ్ వేసామో సేమ్ దాని మీదకే ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క జెంట్స్ మోడల్లో ఈ యొక్క షర్ట్ మోడల్లో ఉండే ఈ యొక్క కాలర్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉందండి. ఈ యొక్క కుర్తీస్ అనేవి మీరు మార్కెట్లో కూడా చూసే ఉంటారు. అందుకే నేను ఈ యొక్క మోడల్ అనేది తీసుకొచ్చాను. తర్వాత ఇప్పుడు ప్లాకెట్ కంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను చూడండి స్టిచ్చింగ్ వేసుకున్నాను. మనకు లుక్ ఈ విధంగా వస్తుంది. కుట్టిన క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ మొత్తానికి ఈ విధంగా చూయించేటట్టుగా మొత్తానికి లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అయితే ఈసారి ఇక్కడ సైడ్ నుంచి కాకుండా కుట్టిన కాలర్ మొత్తము కిందకి వెళ్ళేటట్టుగా మనము రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా కాలర్స్ కుట్టిన తర్వాత ఆ యొక్క క్లాత్ రా ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి అనేది కనపడకుండా ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా ఉంచుకుంటూ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మధ్యలో ముడతలు రాకుండా చూసుకోండి. ఎందుకంటే మనము కాలర్ కుట్టేటప్పుడు వెనక సైడ్ ముడతలు అనేవి వస్తుంది, స్పెషల్గా ఈ యొక్క కాలర్కి. కాబట్టి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు లేకుండా స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోండి. ఇలా నేను స్టిచ్ వేసుకున్నాను. చూడండి, నాకైతే ఏవి ముడతలు రాకుండా కరెక్ట్గా వచ్చింది.
ఇలా మనము కాలర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్గా స్లీవ్ అటాచ్మెంట్ ఏ విధంగా చేసుకుంటారో సేమ్ 2 స్లీవ్స్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ, ఇంకా స్లీవ్ అటాచ్మెంట్ అంటే సింపులే కాబట్టి నేను ఇంకా చూపించట్లేదు. మెయిన్ నేను ఏంటంటే ఇక్కడ కాలర్ మీకు నేర్పించాలని ఇక్కడ నేను చూపించాను. తర్వాత ఇక్కడ మీరు బటన్స్ అయినా కుట్టుకోండి, లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇలా నేను స్లీవ్ అటాచ్మెంట్ చేశాను. తర్వాత 1.5 ఇంచెస్కి ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నాం కదా, దాని ప్రకారంగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత కింది సైడ్ కూడా ఇదే విధంగా మనము డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా సింపుల్గా ఎంతో బాగుండే మరి మంచి మోడ్రన్గా కూడా ఉందండి. ఇప్పుడు ఫ్యాషన్ కూడా లేటెస్ట్ మోడల్ కుర్తీ. మన ఛానల్లో ఇంకా లేటెస్ట్ మోడల్ డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయండి, మరి వాటిని కూడా చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోనకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కుట్టాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.